యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఓరి భగవంతుడా, జాతకంలో ఇన్ని దోషాలు గండాలు ఉన్నాయేంటి? గ్రహాలన్నీ గందరగోళంగా ఉన్నాయండి. వెంటనే వాటిని శాంతింప చేయకపోతే పెద్ద సంకటమే వస్తుంది. ఏమంటున్నారు పంతులు గారు? సంకటం ఏంటి? ప్రాణ సంకటం అమ్మా. నిన్న మృత్యువు అడుగు దూరంలో దూసుకెళ్లిపోయింది. వెంటనే ఈరోజే సంకటహరణ గణపతి పూజ చెయ్యాలి. పంతులు గారు, మీరేది అవసరం అనుకుంటారో ఆ పూజ చేయించండి. ఎంత ఖర్చైనా పర్లేదు పంతులు గారు, మా పెద్దలుడికి ఏ హాని జరగకూడదు. ఆ పూజలో చేయించండి. ఖర్చు గురించి కాదుగానే ఈ పూజలో ఒక సమస్య ఉంది. సమస్య ఏంటి పంతులు గారు? ఆ పూజ మొదలుపెట్టాక 12 గంటలు చేయాలమ్మా, మధ్యలో ఆపకూడదు. ఏ యాగమో హోమమో వ్రతమో అన్ని గంటలు చేస్తారు, కానీ అంతసేపు పూజ చేయడం ఏంటి పంతులు గారు? అదేనమ్మా సంకటహరణ గణపతి పూజ అంటే. అంతసేపు కూర్చోవలసి వస్తుందనే ఆ పూజ ఎవ్వరూ చేయరు. చేస్తే మాత్రం ఫలితం అద్భుతంగా ఉంటుంది. మాకు మంచి జరగడమే కావాలి పంతులు గారు. మరి పూజలో ఎవరు కూర్చుంటారమ్మా? మా పెద్దబాబు కోసం సుమిత్ర నేను కూర్చుంటాం. క్షమించండి అయ్యా, ఎవరికైతే గండం ఉంటుందో వారి భార్య మాత్రమే పూజలో కూర్చోవాలి. భార్యతో పాటు తల్లి కూడా కూర్చోవాలి. అన్నేసి గంటలు కూర్చోమంటే ఎలా పంతులు గారు? వేరే పనులంటూ ఉంటాయి కదా. అసలు ఇలాంటి పూజని ఎప్పుడు వినలేదు, చూడలేదు. భర్త కోసం భార్య ఆ మాత్రం సమయం కేటాయించలేదా? తన పసుపు కుంకాల కోసమే కదా ఆ పూజ. మా ఆయన కోసమైతే నేనే కూర్చునేదాన్ని, మా ఆయన్ని క్షేమంగా కాపాడుకునేదాన్ని. కావాలంటే అన్నయ్య కోసం నేను కుమారి కూర్చుంటాను. ఓరి నా తెంగరల్లుడు, మీరు కూర్చుంటే వాళ్ళెలా ఇరుక్కుంటారు? లేదయ్యా, వారే కూర్చోవాలి. అలాగే పంతులు గారు, నా భర్త కోసం 12 గంటలు కాదు, 12 రోజులు కూర్చోమన్నా కూర్చున్న చోట నుంచి కదలను. భేషైన మాట చెప్పావమ్మా. అయితే మీరు పూజ చేస్తున్నట్టే కదా? చేస్తాం. నేను ఆ ఏర్పాట్లవి చూసుకుంటాను పంతులు గారు. పంతులు గారు, సరైన సమయానికొచ్చి మంచి విషయం చెప్పారు. నాదే ఉందయ్యా, అంతా దేవుడిదయ్యా. అమ్మా, పసుపుతో గణపతిని చేసి 12 గంటల పాటు లేవకుండా గణపతి పైన పువ్వులు అక్షింతలు చల్లుతూ ఓం సంకటహరణ గణపతి అని స్మరించుకుంటూ చివరిగా హారతిచ్చి
కొబ్బరికాయ కొట్టాలి. అలాగే పంతులు గారు. అయ్యా ఇక సెలవు, నేను బయలుదేరతాను. మంచిదండి. వస్తాను సార్. అమ్మ దివ్య, పూజకు కావాల్సిన ఏర్పాట్లు చూడమ్మా. అలాగే మామయ్య. చారుకేశ, ఏంటమ్మా? నాకేదో డౌట్గా ఉంది. వాళ్ళ పైన ఒక కన్నేసుంచు. ఏంటి పంతులు గారు, ఒక పక్క మేము మాట్లాడుకుంటుంటే మీరేమో పైసల కోసం సౌగులు చూస్తున్నారు. ధనం మూలం ఇదం జగత్ అన్నారు కదండి. కోటి విద్యలు కూటి కొరుకని మేము చెప్పగలం. విద్య ఏదైనా డబ్బు సంపాదించే సాధనే కదమ్మా. అందుకే ఆ డబ్బు దగ్గర నేను నిక్కచ్చిగా ఉంటాను. సరే సర్లే పంతులు గారు, ఇంతకీ ఎంత ఇమ్మంటారు? 5,000 ఇవ్వండి బాబు. ఏంటి, మీరు చెప్పిన చిన్న అబద్ధానికి 5,000? 2,000 తీసుకోండి. లోపలికెళ్ళి 2 గంటలే పూజ చేస్తే చాలు అని చెప్పమంటారా? నేను చెప్పిన అబద్ధం వల్లే వాళ్లను సాయంత్రం వరకు పూజలోనే కూర్చోబెట్టి మీరు బట్టల వ్యాపారం చేసి డబ్బు సంపాదించబోతున్నారు. వాస్తవం చెప్పాలంటే ఈరోజు మీ వ్యాపారంలో వచ్చిన లాభాల్లో సగం నాకు ఇవ్వాలి. కానీ నాకంత అత్యాశ లేదు. 5,000 ఇస్తే చాలు. మీరు మామూలు పంతులు గారు కాదు పంతులు గారు, మహాముదురు పంతులు. ఈ రోజుల్లో ఎవరు ముదురు కాదమ్మా. అవకాశం వస్తే అందరూ గుటకాయ స్వాహానే. త్వరగా డబ్బులిస్తే వెళ్ళి అబద్ధం చెప్పిన పాపానికి పరిహారం చేసుకోవాలి. లేదంటే ఆ భగవంతుడు నన్ను క్షమించడు. మా ప్లాను మీకు చెప్పడమే తప్పైంది. డిమాండ్ చేసి మరీ తీసుకుంటున్నారు. ఇదిగోండి. వాళ్లను పూజలో బంధించేసి మీరు వ్యాపారం చేయడమే తప్పు. నాతో అబద్ధం చెప్పించడం మరో తప్పు. ఇన్ని తప్పుల మధ్య నేను డబ్బు అడగడమే తప్పైందంట. ఏంటో, వస్తాను. ఇంకోసారి పంతులు గారిని అస్సలు పిలవకూడదు. సర్లేయ్యా, ఈరోజు మనకి బాగా లాభాలు రావాలి. అవునా, ఆల్రెడీ మా ఆయన షాప్ నుంచి స్టాక్ అంతా తీసుకొచ్చి రూమ్ లో పెట్టాడు. వాళ్ళు పూజ మొదలు పెట్టగానే మనం చీరలు అమ్మడం స్టార్ట్ చేద్దాం. ఇదా మీ ప్లాన్? దివ్యమ్మ గెస్ట్ చేసిందే రైట్ అయింది. చెప్తా మీ సంగతి. మీ అనుమానమే నిజమైంది దివ్యమ్మ. పూజ పేరుతో వాళ్ళు భారీ కుట్ర చేస్తున్నారు. కుట్రేంటి? డబ్బులిచ్చి పంతులు గారితో వాళ్ళు అబద్ధం చెప్పించారు. అబద్ధం ఏంటి? మిమ్మల్ని 12 గంటల పాటు పూజలో కూర్చోబెట్టి మిమ్మల్ని లేవకుండా లాక్ చేసి చీరల కోసం మన ఇంటికి వచ్చే కస్టమర్లను వాళ్ళ వైపు తిప్పుకుని వాళ్ళ స్టాక్ అంతా అమ్మేసుకుంటారట. ఆ 7 కొండల గారు మామూలు కొండలా లేడండి, పెద్ద అనకొండలా ఉన్నాడు.
పిలవని పూజకి పంతులు గారు వచ్చినప్పుడే అనుకున్నాను ఇలాంటి ప్లాన్ ఏదో ఉంటుంది అని. ఎలాగో ప్లాన్ అని తెలిసిపోయింది కదా దివ్య గారు, ఇంక పూజ చేయడం ఎందుకు? లేదురా హర్ష, పూజ చేస్తామని వాళ్ళందరికీ మాటిచ్చాం. చేసేది దైవ కార్యం. ఏం జరిగినా మన మంచికే అనుకుందాం. పూజ మాత్రం ఆపకూడదు. అవునండి, పంతులు గారు అబద్ధం చెప్పినా సరే పూజ చేయటం మన మంచికే కదా. మీ క్షేమం కోసం పూజ చేస్తాను. మరి మన కోసం వచ్చిన కస్టమర్స్ వాళ్ళ వైపు వెళ్ళిపోతారు కదా దివ్యమ్మ. మీరెంతో కష్టపడి ఛానల్ కూడా ఓపెన్ చేసి చాలా మంది కస్టమర్స్ను పోగేస్తే వాళ్ళు ఇప్పుడు సింపుల్గా మన కస్టమర్స్ను లాగేసుకుంటున్నారు కదా. అలా జరగకూడదు దివ్య గారు. దీపు స్టాక్ అమ్ముడు పోవడం నాకు కూడా ఇష్టమే, కానీ వాళ్ళు ఇలా చేయటం పద్ధతి కాదు. వాళ్లకు కష్టం విలువేంటో తెలియాలి. హర్ష చెప్పింది నిజమేనమ్మా. కష్టపడకుండా ఏదీ రాదు, వచ్చినా అది నిలబడదు. ఆ విషయం వాళ్ళకి అర్థమయ్యేలా చేయాలి. ఓం నమో సంకటహర గణపతయే నమః. ఓం నమో సంకటహర గణపతియే నమః. ఓం నమో సంకటహర గణపతియే నమః. ఓం నమో సంకటహర గణపతియే నమః. అమ్మా కుమారి, అన్నీ వచ్చినట్టేనా? అన్నీ వచ్చినట్టే నాన్న. అక్కడ పూజ కూడా స్టార్ట్ అయినట్టే. అయితే ఇక్కడ మనం చీరల వ్యాపారం మొదలు పెడదాం. కస్టమర్స్ రావాలి కదా అంకుల్. బాబు, నేనున్నాను కదా, నేనే తీసుకొస్తాను. ఆగు. అబ్బా శభాష్. ఓం నమో సంకటహర గణపతియే నమః. ఓం నమో సంకటహర గణపతయే ఓం నమః. నమో సంకటహర గణపతియే నమః. ఓం నమో సంకటహర గణపతయే నమః. రండమ్మా రండి, నేడే ప్రారంభం. సరసమైన ధరలకే నాణ్యమైన చీరలు. ఆలసించిన ఆశాభంగం. త్వరపడండి, లాభపడండి. రండి. రండమ్మా రండి. రండమ్మా రండి, మీకు నచ్చిన చీర తీసుకోండి. బోలెడు వెరైటీస్ ఉన్నాయి. మీరమ్ముతున్నారేంటి? దివ్య గారు కదా చీరలమ్మేది. అంటే ఈరోజు మా అన్నయ్య బదులు పూజలో ఉన్నారు, వాళ్ళ బదులు మేము అమ్ముతున్నాం. అమ్మా, ఇందులో మీరు ఏ చీర తీసుకున్నా సరే 1000 రూపాయలే. ఏంటి, ఏ చీరైనా 1000 రూపాయలేనా? హా, మార్కెట్లో అయితే 500. ఏంటి, ఏది కొన్నా 500లేనా? కాదమ్మా, 1500. మేము 1000 రూపాయలకే అమ్ముతున్నాం. మీకు 500 లాభం. తీసుకోండి తీసుకోండి. అయితే నాకు 4 చీరలు ఇవ్వండి. నాకు 4 చీరలు ఇవ్వండి. నాకు 4 చీరలు ఇవ్వండి. 5 చీరలు ఇవ్వండి. ఇస్తామమ్మా, అందరికి అన్నీ ఇచ్చేస్తాం. మీకు గద్వాల్ చీరలు కదా, తయారు 4 గద్వాల్ చీరలు. సరే. హలో
రండమ్మా రండి. కంచి, బెనారస్, ధర్మవరం చీరలు, బంగారులంక, ఉప్పాడ చీరలు, ఫ్యాన్సీ చీరలు, హీరోయిన్ నయనతార కట్టిన చీరలు ఉన్నాయి, రకుల్ ప్రీత్ సింగ్ కట్టిన చీరలు ఉన్నాయి, కొత్తగా వచ్చిన హీరోయిన్ మృణాల్ ఠాగూర్ కట్టిన చీరలు ఉన్నాయి. ఏ చీరలైనా చౌక ధరలో మీ ముందుకు తెచ్చేసి ఇదిగో ఇలా పరిచేసాం. రండి రండి, కొనుక్కోండి. ఆలసించిన ఆశాబంధం. రే చారుకేశా, నువ్వు చీరలు అమ్ముతున్నావేంటి? మా దివ్యమ్మ గారు పూజలో ఉన్నారండి, అందుకే నేను అమ్ముతున్నా. అమ్మా వాళ్ళ చీరలు వేస్ట్ అమ్మా, మా చీరలే బెస్ట్. పైగా వాళ్ళు 2000 ధర పెట్టారు, మేము 1000 రూపాయలే పెట్టాం. రండమ్మా రండి. కంచి, ధర్మవరం, బెనారస్ ఏ చీరైనా 800. అక్షరాల 800. ఏవైనా 800లేనంట. పదండి అక్కడికి వెళ్ళి తీసుకుందాం. అక్కడే తీసుకుందాం. అమ్మా ఆగండమ్మా, అమ్మా ఆగండమ్మా. ఆగండమ్మా. రండమ్మా రండి. కంచి, ధర్మవరం, బెనారస్, బండార్లంక, పోపర్లంక ఏ చీరైనా నాకు ధర్మవరం చీరలు అది ఇవ్వండి. బోని బేరం అంటే. ఇదిగా వెళ్ళండి. 3 గద్వాల చీరలు ఇవ్వండి. గద్వాలు మీరు కష్టపడి ప్లాన్ వేస్తే ఎలా అయిందండి అక్కలు? చారుకేసి మన కష్టపడిని తీసుకెళ్ళిపోయాడు. వాడికి అన్ని తెలివితేటలు లేవలుడు, ఇది దివ్య ప్లాన్ అయి ఉంటుంది. ఆ దివ్యకైనా తెలివుంది, మనకు లేదా? త్వరగా ఏదో చెయ్యయ్యా. వాడు 800కి అమ్మితే మనం 500కి అమ్ముతాం. 500 చీరలు 500కి అమ్మితే మనకేం మిగలదు కదా నాన్న. నాకు 4 పోచంపల్లి చీరలు కావాలి. పోచంపల్లి ఉన్నాయి. ఇప్పుడు కస్టమర్లని మన వైపు తిప్పుకోవటం ముఖ్యం కుమారి. మనకి లాభాలు లేకపోయినా వాళ్ళకి నష్టం రావాలి. అయితే వెంటనే 500 అని అనౌన్స్ చేయండి అంకుల్. హలో, రండమ్మా రండి. అక్కడ 800, ఇక్కడ ఏ చీర కొన్నా 500. రండి, త్వరపడండి, ఆలసించిన ఆశాభంగం. కమాన్ రండి రండి. అక్కడ 500లేనంట. నేను అక్కడే తీసుకుంటాను. ఇదిగో నయనతార కట్టించారా? ఏంటి? ఏ చీర కొన్నా 500లేనా? అవునమ్మా, ఏ చీర కొన్నా 500. మీ దగ్గర ఎన్ని చీరలున్నాయి? ఓ 50 చీరలు ఉన్నాయి. 50 చీరలకి ఎంత అవుతుంది? 50 చీరలు అంటే అంకుల్ 25,000 అవుతుంది. 25,000 అవుతుందమ్మా. మొత్తం 50 చీరలు ఇవ్వండి. 50 చీరలా? ఇస్తామమ్మా, ఇస్తాం.
ఇదిగోనమ్మా. ఇదిగోండి. అల్లుడు అమ్మా ఇదిగో నా చీరలు కూడా తీసుకెళ్ళు.